మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళది రాజోలు. 1000 ఎకరాల భూస్వామి. పెద్ద మండువ. ఇల్లు అంటారు. నీకు తెలుసో లేదో? లేదన్నట్టు అడ్డంగా తల ఊపింది శరణ్య. అఫ్‌కోర్స్ నాకు గుర్తులేదు. నాకు 5 ఏళ్ల వయసులోనే అమ్మా, నాన్న హైదరాబాద్ వచ్చేశారంట. ఆ తర్వాత అక్కడికి వెళ్ళలేదు కూడా. అయితే తాతగారు ఆ ఊరికి మహారాజు లాంటి వారంట. ఊళ్ళో ఏ వేడుక జరిగినా, ఈ శుభకార్యం జరిగినా, అదేదో సినిమాల్లో చూపించినట్టు ముందు తాతయ్య, నాయనమ్మ దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకునేవారంట. వాళ్ళు మామూలుగా ఆశీర్వదించరు కదా! మోతుబరులు. వాళ్ళ స్థాయికి తగ్గట్టు కొంత బంగారం, పట్టుబట్టలు, ఇంకా డబ్బు ఇచ్చి దీవించేవారు. అందుకే వాళ్ళంటే ఊరందరికీ ఎంతో గౌరవం, ప్రేమ, అభిమానం. అయితే తేజ ఆగాడు. శరణ్య ఊపిరి బిగపట్టి వినసాగింది. తేజ కారు స్లో డౌన్ చేసి ఎదురుగా వెనకల వస్తున్న లారీ వెళ్ళడానికి దారి ఇచ్చి తిరిగి చెప్పడం ప్రారంభించాడు. తాతగారు కమ్యూనిస్టు భావాలున్నవారు. నానమ్మ దేవుణ్ణి విపరీతంగా నమ్మేది. వాళ్ళకి చాలా కాలం పిల్లలు పుట్టకపోతే నానమ్మ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తుండేది. ఇంట్లో ఎప్పుడూ ఏవో పూజలు, వ్రతాలు, నోములు అవుతూ ఉండేవి. కొంతకాలానికి నాన్నగారు పుట్టారు. మా నాన్న పుట్టినప్పుడు ఒక జ్యోతిష్యుడికి నాన్న జాతకం చూపిస్తే, నీ ఆస్తి నీ కొడుకు అనుభవించడు. స్వయం కృషితో అభివృద్ధిలోకి వచ్చి కోటీశ్వరుడు అవుతాడు. నీకింక పిల్లలు పుట్టరు. నీ ఆస్తిపాస్తులన్నీ పరుల పాలు అవుతాయి అని చెప్పాడు. నాన్న అవన్నీ నమ్మలేదు. కానీ నాయనమ్మ భయపడిపోయింది. అయితే తాతయ్య మాత్రం పొట్టకూటి కోసం అతనేదో వృత్తిని నమ్ముకున్నాడు. అతను చెప్పేవన్నీ నిజాలు కాదు అంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. కానీ చాలా విచిత్రంగా తాతయ్య ఆస్తులన్నీ పోయాయి. నాన్నకి ఏం మిగల్లేదు. నాన్న ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టు స్వయం కృషితో మళ్ళీ ఆస్తులు సంపాదించారు. తాతయ్య నుంచి వచ్చింది కేవలం 5 ఎకరాలు మాత్రమే. నాయనమ్మ ఒంటి మీద ఆ రోజుల్లో ఉన్న 7 వారాల నగలు అంతే. శరణ్య ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. అదేంటి? 1000 ఎకరాలు ఏమైనాయి? తెలియదు. ఆ విషయం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. నీకిదంతా ఎలా తెలుసు? అమ్మ చెప్పింది. ఆవిడకి కూడా తెలియదా ఆస్తి ఎలా పోయిందో? ఎలా తెలుస్తుంది? అప్పటికి ఆవిడ ఆ ఇంట్లో లేదుగా? కానీ మీ నాన్నగారు చెప్పి ఉండొచ్చుగా? ఆయనకి తెలియదు. ఈవెన్ మా నానమ్మకి కూడా తెలియదు. అదేంటి? అదే మిస్టరీ. శరణ్య నోట మాట రానట్టు అలా స్తంభించిపోయి కూర్చుంది. అప్పటికే సూర్యాస్తమయం అవుతుంది. పచ్చటి పచ్చిక మీద నారింజ రంగు కిరణాలు పడి పచ్చిక వింత అందంతో మెరిసిపోతుంది. సూర్యుడు పెద్ద గోళంలా మారి పడమట వైపుకి నెమ్మదిగా కదిలిపోతున్నాడు. అక్కడక్కడ పశువులు పచ్చగడ్డి మేస్తున్నాయి. రైతులు ఇళ్ల మొహం పట్టారు. తేజ కళ్ళల్లో ఒక వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగు చూస్తూ అంది శరణ్య. ఇదంతా విధిరాత అని, కర్మ అని అనుకుంటున్నావా? అంతేగా శరణ్య. అలా అనుకోకపోతే ఆ రహస్యం తెలుసుకోవడానికి బుర్ర బదులు కొట్టుకొని జీవితం మొత్తం ఆ అన్వేషణలో నిర్ధాంకంగా గడిపేసి నిరాశతో, నిర్లిప్తతో కుంగిపోయి బ్రతికేవాళ్ళం కదా! శరణ్య మాట్లాడలేదు. అతని మాటల్లోని సత్యాన్ని అన్వేషిస్తూ నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. పెళ్లి హైదరాబాద్‌లో చేయాలని తేజ కోరడంతో అక్కడే సత్యసాయి నిగమంలో చెయ్యడానికి నిశ్చయించారు. శరణ్య తల్లిదండ్రులు, అక్కలు, బంధువులు అంతా కూడా హైదరాబాద్ వచ్చారు. వాళ్ళు ఉండటానికి తను తీసుకున్న ఫ్లాట్ ఇచ్చాడు తేజ. అంతేకాక మ్యారేజ్ హాల్‌కి తనే డబ్బు కట్టాడు. శరణ్య తండ్రి ఎంత వారించినా వినలేదు. అతని ఔదార్యానికి ఆయన ముగ్ధుడయ్యాడు. ఎంత అదృష్టవంతురాలివి తల్లి అన్నాడు.
శరణ్యని దగ్గరకు తీసుకొని. అవును నాన్న, అంది శరణ్య. బంగారు పూలతో పూజలు చేశావే అన్నారు అక్కలు. నవ్వేసింది శరణ్య. పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్ళికొడుకు తరపు బంధువులు, స్నేహితులు అందర్నీ చూసి శరణ్య ఇంటిల్లపాది బెదిరిపోయారు. అందరూ కూడా సమాజంలో పేరు, ప్రతిష్టలు, ఆస్తి, అంతస్తులు ఉన్నవాళ్ళే. అందరూ డైమండ్ ఆభరణాలు వేసుకొని, ఖరీదైన పట్టు చీరలు కట్టుకొని, బెంజ్ కార్‌లో దిగుతుంటే వాళ్ళకి మర్యాదలు చేయడానికి కంగారు పడిపోయారు అందరూ. కానీ తేజ తల్లిదండ్రులు వాళ్ళని శాంతపరిచి, "గాబరా పడకండి. అంతా సవ్యంగా జరుగుతుంది. ఎందుకు కంగారు?" అంటూ నచ్చజెప్పడంతో కొంచెం ఆ భయం పోగొట్టుకొని మామూలుగా తిరిగారు. మొత్తానికి పెళ్లి అద్భుతంగా అయిపోయింది. మిగతా కార్యక్రమాలు కూడా సవ్యంగా, విజయవంతంగా పూర్తయ్యాయి. కూతురు వైభోగం చూసి శరణ్య తల్లిదండ్రులు, బంధువులు ఎంతో మురిసిపోయారు. అత్తగారింట్లో 3 నిద్రలు అయిపోయాక శరణ్య, తేజ, శరణ్య తల్లిదండ్రులంతా విశాఖపట్నం బయలుదేరారు. వియ్యాల వారికి ఘనంగా కానుకలిచ్చింది తేజ తల్లి. అందరి దగ్గర సెలవు తీసుకొని వెళ్తూ, "నేను వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళిపోతానత్తయ్య. నాకు లీవ్ లేదు" అంది శరణ్య. "అలాగే వెళ్ళమ్మా" ఆప్యాయంగా అంది ఆవిడ. తేజతో పాటు అతని తల్లిదండ్రులు కూడా శరణ్యని అపురూపంగా చూసుకోవడం చూసిన అందరి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. అందరూ పరస్పరం ఆలింగనం చేసుకొని వీడ్కోలు చెప్పుకున్నారు. "మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు" అంది శరణ్య తల్లి వియ్యాల వారితో. "మా అబ్బాయి కూడా అదృష్టవంతుడే" అన్నారు వాళ్ళు. 2 పెద్ద కార్లు వైజాగ్ బయలుదేరాయి. ఆ రోజు మంగళవారం. గాయత్రి కొత్త జీవితంలో 7 నెలలు ప్రశాంతంగా గడిచిపోయాయి. బాబుకి ఏడాది గడిచి రెండో ఏడు వచ్చింది. వాడు పుట్టిన తేదీ కానీ, తిథి, వారం, నక్షత్రాలు కానీ గాయత్రికి గుర్తులేదు. ఒక్కటే గుర్తుంది. కొత్త సంవత్సరం సంబరాలు జరిగిన సుమారు 10 రోజులకి వాడు పుట్టాడు. అంటే జనవరి నెలలో పుట్టాడు. జనవరి నెల వచ్చింది. సుమారుగా 12 తారీఖు అని లెక్క గట్టి చెప్పింది సుశీల. ఆ రోజు వాణ్ణి గుడికి తీసుకువెళ్ళి పూజారితో దీవెనలు ఇప్పించింది. గుంటూరు నుంచి తెచ్చిన కొత్త డ్రెస్ వేసింది. సేమ్యా పాయసం చేసి తినిపించింది. సుశీల ప్రేమకి, అభిమానానికి గాయత్రి మనసు మూగబోయినట్టు అయింది. వాడి చేత ఆ దంపతులకి పాదాభివందనం చేయించింది. భర్తకి చెప్పి గాయత్రిని, బాబుని సినిమాకి తీసుకువెళ్ళింది సుశీల. శరణ్య దగ్గరకు కూడా వెళ్ళాలనిపించింది గాయత్రికి. కానీ ఎలా వెళ్ళాలో తెలియలేదు. సుశీలతో అనాలనుకుంది. గాయత్రి దగ్గరకు బాబుని తీసుకొని వెళ్దామని. కానీ ధైర్యం చాల్లేదు. అయితే సినిమా నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు సుశీలే అంది, "శరణ్య గారి దగ్గరకు తీసుకువెళ్తే బాగుండేది కదా." గాయత్రి విప్పరిన మొహంతో చివుక్కున ఆవిడ వైపు చూసింది. "మేడం చాలా బిజీగా ఉన్నారు. అసలు ఆఫీస్‌కి కూడా రోజు రావడం లేదు. చాలా ఫైల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఆవిడకి విజయవాడ ఆఫీస్‌లోనే చాలా పని ఉంది. రోజూ కలెక్టర్ దగ్గర మీటింగ్స్. పైగా ఈ మధ్య ఆవిడ పెళ్లి చేసుకున్నారు" అన్నాడు రమణ. "ఓహ్! అవునా? శుభవార్త చెప్పారే" అంది సుశీల సంతోషంగా. "మా అందరికీ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చారు. కానీ మేము వెళ్ళలేకపోయాం. పెళ్లి హైదరాబాద్‌లో జరిగింది. అతను చాలా రిచ్ అట. లవ్ మ్యారేజ్ అట. ఆవిడ లీవ్ నుంచి రాగానే మా అందరికీ ఆఫీసులో పార్టీ ఇచ్చారు. అతను కూడా చాలా బాగున్నాడు." రమణ చెప్తున్న ఒక్కో మాట గాయత్రి మనసుని ఆనందడోలి కలిగిలించింది. బాబు పేరున 50,000 బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తూ శరణ్య అన్న మాటలు గుర్తుకొచ్చాయి. "నా కాబోయే భర్త ఇచ్చాడు ఈ డబ్బు" అని చెప్పింది. గాయత్రికి అంత పెద్ద మనసున్న శరణ్య భర్తని వెంటనే చూడాలనిపించింది. ఎంత అదృష్టవంతురాలు ఆవిడ! ఆవిడే కాదు, అతను కూడా అదృష్టవంతుడే.
అందం, చదువు, ఉన్నతమైన హోదా, మంచి మనసు ఉన్న భార్య దొరకడం అతని అదృష్టం కదా! రమణ ఇంకా ఏదో చెప్తున్నా అవేమీ ఆమె వినిపించుకోలేదు. శరణ్య, తేజాల అందమైన రూపాలను మనసులో ఊహించుకుంటూ కూర్చుంది ఇల్లు చేరిందాకా. ఆదివారం సాయంకాలం సుశీల వెళ్ళిపోయింది గుంటూరు. గాయత్రికి సుశీల ఉన్న 3 రోజులు హాయిగా, నిశ్చింతంగా గడిచినట్టు అనిపిస్తుంది. ఆవిడ వెళ్ళగానే ఏదో అభద్రత భావం కలుగుతుంది. ఆ పెద్ద ఇంట్లో రమణ పక్కనే తను, తన కొడుకు పగలంతా అంగన్వాడీలో గడిచిపోతుంది. ఇంటికి రాగానే వంట పని, బాబు పని, కాసేపు తోట పని వీడితో గడిచిపోతుంది. బాబు త్వరగా నిద్రపోతాడు. వాడిని పడుకోబెట్టాక మనసంతా శూన్యం ఆవరిస్తుంది. తను కోల్పోయిన జీవితమంతా ఒక్కసారి గుర్తు వస్తుంది. అమ్మ, నాన్న, అన్నయ్య, ఎంతో భద్రత కలిగిన జీవితం, అందమైన పూలతోట లాంటి జీవితం రమేష్ అనబడే ఒక అగ్గిపుల్ల వలన కాలి బూడిదైంది. అసలు రమేష్ ఎందుకు తన వెంట పడ్డాడు? వాడు వెంటపడితే తను బుద్ధి లేక ఎందుకు వాడితో లేచి వచ్చింది? గాయత్రికి అంతులేని దుఃఖం కలుగుతుంది. ఆ తరువాత ఆమె ఆలోచనలు రమేష్‌తో గడిపిన జీవితం చుట్టూ తిరగడం మొదలుపెడతాయి. అసలు తనకి అతను చనిపోయాడన్న బాధ ఏమాత్రం కలక్కపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. అయిష్టంగా, బలవంతంగా అతనితో కాపురం చేసి ఒక పిల్లవాడికి తల్లైన అతని మీద ఏమాత్రం ప్రేమానురాగాలు కలగకపోవడం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. దేవుడు తను చేసిన తప్పుకి చాలా పెద్ద శిక్ష వేశాడు. చదువు అర్ధాతరంగా వదిలి వచ్చింది. తనకి ఇవాళ శరణ్య జాలి తలచి ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇచ్చింది. ఈ ఉద్యోగం ఏ క్షణాన అయినా పోతే వేరే ఉద్యోగం ఏమొస్తుంది? నాలుగిళ్లల్లో పాచి పని చేసుకోవాలి. దేవుడా! అలాంటి పరిస్థితి రానివ్వకు. గబుక్కున 2 చేతుల్లో మొహం దాచుకొని కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది. శరణ్య తనని అంగన్వాడికి సుశీలకి అప్పగించి వెళ్ళిపోయింది. ఆవిడ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు భర్తతో, ఉద్యోగ బాధ్యతలతో తనని మర్చిపోయి ఉంటుంది. ఆవిడని కలుసుకోవడానికి తనకి ఆవిడ ఆఫీస్ తెలియదు. ఇల్లు తెలిసినా ఎలా వెళ్ళాలో తెలియదు. కనీసం ఆవిడ ఫోన్ నంబర్ అయినా తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు రాలేదు తనకి? గాయత్రి అంతు పొంతు లేని ఆలోచనలతో అన్నం తినడం కూడా మర్చిపోయి అలా మనస్తాపంతో ఎప్పటికో నిద్రపోయింది. ఆ రోజు బుధవారం. గాయత్రి అంగన్వాడీ నుంచి వచ్చి రోజులాగే అన్నం, పప్పు వండి బాబుకి పెట్టి వాణ్ణి పడుకోబెట్టి తను తోట పని చేసుకోసాగింది. తను నాటిన కనకాంబరాలు, గులాబీల పూలు పూస్తున్నాయి. అయితే ఆకులన్నీ చీమలు పట్టడంతో చిల్లులు పడ్డాయి. అలా ఉన్నప్పుడు గెమాక్సిన్ చల్లమని సుశీల గెమాక్సిన్ తెచ్చి కాంపౌండ్ వాల్‌కి ఉన్న ఒక గూట్లో పెట్టింది. గాయత్రి పల్చటి బట్ట తీసుకొని అందులో గెమాక్సిన్ వేసి మొక్కల మీద చల్లసాగింది. చల్లడం పూర్తయ్యాక చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కొని చాలా కొంచెం నీళ్లు మొక్కల మీద చిలకరించి చేతులు చెంగుతో తుడుచుకొని కొద్దిగా వంగి కనకాంబరాలు కుడి చేయి చూపుడు వేలు బొటన వేలుతో సున్నితంగా తెంపి చెంగులో వేసుకొని చెంగు మూట కడుతూ నిటారుగా నిలబడిపోయి ఎవరో తనని వెనక నుంచి ముందుకు తోస్తున్నట్టు అయ్యి నిలదొక్కుకొని చివ్వున వెనక్కి తిరిగింది. రమణ ఎప్పుడు వచ్చాడో పిల్లిలా శబ్దం చెయ్యకుండా వచ్చి ఆమెకి బాగా సమీపంగా దాదాపు ఆమె వీపున ఆనుకొని నిలబడి ఉన్నాడు. గాయత్రి షాక్ తగిలినట్టు గబల్న దూరం జరిగి అంకుల్ మీరు అంది భయం భయంగా. రమణ కుడి చెయ్యి చూపుడు వేలు నోటి మీద ఉంచుకొని చప్పుడు చెయ్యొద్దు అన్నట్టుగా ఉష్ అంటూ ఆమె వైపు నడిచి గబల్న ఆమె భుజాలు పట్టుకొని దగ్గరగా లాక్కున్నాడు. గాయత్రికి ఆకాశం రెండుగా చిల్లి తన మీద పడినట్టయింది. బలవంతంగా అతని పట్టు వదిలించుకొని దూరం జరిగి గట్టిగా అరిచింది. ఏంటిది? మీరేం చేస్తున్నారు? గాయత్రి దూరం వెళ్ళకు. దగ్గరగా రా. ఎవ్వరు లేరు. మనం ఏకాంతంగా ఉన్నాం.
నీకు భర్త లేడు. నాకు భార్య ఉన్నా ఎందుకు పనికిరాదు. నాకు పిల్లలు లేరు. నీ కొడుకుని నా కొడుకులా చూసుకుంటా. ఎవరికీ తెలియకుండా రహస్యంగా జరిగిపోతుంది. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ప్లీజ్ రా గాయత్రి. కళ్ళల్లో ఎర్రజీరలా అతని దహిస్తున్న కామాగ్నిని స్పష్టంగా తెలియచేస్తుంటే ఉన్మాదిలా మీదకు రాసాగాడు. గాయత్రికి ఆవేశం, దుఃఖం ముప్పిరిగొన్నాయి. వణుకుతున్న స్వరంతో అంది. మీరు మంచివాళ్ళనుకున్నాను. ఆంటీ లేని సమయంలో ఇలా ప్రవర్తిస్తారా? దగ్గరకు రాకండి. ఆంటీ, అంకుల్ ఇవన్నీ మనం కల్పించుకున్న వరసలు. నాకేం పెద్ద వయసు లేదు. నువ్వు మంచి వయసులో ఉన్నావు. ఎంతకాలం ఇలా ఉంటావు? నిన్ను సుఖపెడతాను. నా భార్య కన్నా ఎక్కువగా చూసుకుంటాను. నువ్వు భయపడుతున్నావనుకుంటా. ఎవరికీ తెలియదు. నువ్వు నీ ఇంట్లో, నేను నా ఇంట్లో ఉంటాం. కానీ ఇలా కాసేపు స్వర్గసుఖాలు అనుభవించి గుట్టుచప్పుడు కాకుండా మేనేజ్ చేద్దాం. రా. రమణ ఆపుకోలేని కామంతో విసురుగా వచ్చి ఆమెని గట్టిగా వాటేసుకున్నాడు. ఆమె చెంగు జారిపోయి పూలన్నీ కింద పడిపోయాయి. రమణ మరి కొంచెం సాహసం చేసి ఆమె జాకెట్ మీద చెయ్యి వేశాడు. గాయత్రి బలవంతంగా కుడి చెయ్యి లాక్కొని లాగి అతని చెంపలు రెండు వాయించి వేగంగా ఇంట్లోకి పరిగెత్తింది. అతను వెనకాలే అంతకన్నా వేగంగా వచ్చి ఆమెని ఒడిసి పట్టుకున్నాడు. గాయత్రి, నా మాట విను. ఇది చాలా మంచి అవకాశం. నీ జీవితం బాగుపడుతుంది. నేను నీకు అండగా ఉంటాను. హాయిగా అనుభవిద్దాం అంటూ ఆమెని మంచం మీదకి నెట్టే ప్రయత్నం చేయసాగాడు. గాయత్రి పెనుగులాడుతూ అరవసాగింది. వదులు, వదులు. ఆంటీకి చెప్తాను వదలకపోతే. రమణ కొంచెం గట్టిగా నవ్వాడు. ఆంటీకి చెప్తావా? ఆంటీ నిన్ను నమ్ముతుందనేనా? 25 ఏళ్లుగా నాతో కాపురం చేస్తున్న నన్ను నమ్మకుండా నిన్నగాక మొన్న వచ్చిన నిన్ను నమ్ముతుందా? అలాంటి ఆశలేం పెట్టుకోకు. మరింత గట్టిగా కౌగిట్లో బంధిస్తూ అన్నాడు. బాబు ఆ అల్లర్లికి నిద్రలేచి కెవ్వమన్నాడు. వదులు, బాబు లేచాడు. శక్తి కొద్దీ అరిచింది గాయత్రి. వదలను. నిన్ను చూస్తూ గుటకలు మింగడం నా వల్ల కావడం లేదు. ఇవాళ ఎలాగైనా సరే నిన్ను అనుభవించి తీర్తాను అంటూ అతను ఆమెను బలంగా గోడకి నొక్కిపెట్టి ముద్దు పెట్టుకోబోయాడు. గాయత్రికి కన్నీళ్లు కారిపోతున్నాయి. గుండె రగులుతుంది. బాబు గుక్కపట్టి ఏడవసాగాడు. గాయత్రి అతని పశుబలం నుంచి తప్పించుకోవడానికి అటూ ఇటూ అవకాశం కోసం వెతకసాగింది. తలుపు పక్క గోడకి అదిమి పెట్టి నిలబడ్డాడు. తలుపు వెనక గోడకి ఆనించి ఉన్న చీపురు కనిపించింది గాయత్రికి. కుడి చెయ్యి చాస్తే అందుతుంది. అతని వైపు చూసింది. పెదాలు అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. గాయత్రి సంశాయించలేదు. ఎక్కడలేని ధైర్యం తెచ్చుకొని కుడి చెయ్యి చాచి చీపురు అందుకొని అతని వీపు మీద కసికొద్దీ కొట్టింది. అప్రయత్నంగా అతని పట్టు సడలింది. ఒసే దెయ్యం అని అరిచాడు. గాయత్రి ఆగలేదు. ఎడాపెడా కసికొద్దీ చీపురుతో బాది అతను కింద పడిపోగానే కాళ్లతో అతని మొహం మీద పడి పడి కొట్టింది. రమణ విలవిలలాడుతూ నోటికి వచ్చినట్టు తిట్టసాగాడు. గాయత్రి పెనుగులాటల్లో ఊడిపోయిన చీర అడ్డదిడ్డంగా కట్టుకొని విడిపోయిన జుట్టు ముడి వేసుకొని మంచం దగ్గరకు నడిచి బాబుని ఎత్తుకొని గబగబా రమణ తేరుకునేలోగా అందిన బట్టలు, సామాన్లు సంచిలో వేసుకొని విసురుగా గుమ్మం దాటింది. దాటబోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి పెదాలు చిట్లి రక్తం కారుతుంటే చీపురు దెబ్బలకి వాచిన కళ్ళతో క్రూరంగా చూస్తూ మోచేతుల మీద లేవడానికి ప్రయత్నిస్తున్న అతని దగ్గరగా నడిచి అతని మొహం మీద కాండ్రించి ఉమ్మేసి ఒక్క పరుగుతో రోడ్డు మీదికి వచ్చింది.